ఎంపీగా ప్రియాంక గాంధీ. గ్యాలరీ నుంచి తిలకించిన సోనియా ఖర్గే. కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన 52 ఏళ్ల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఎంపీగా గురువారం ప్రమాణం చేశారు. సోదరుడు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి గురువారం సభకు వచ్చిన ఆమె ఉదయం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు కేరళ సాంప్రదాయిక బంగారు అంచు ధవళవర్ణ చీరకట్టులో ప్రియాంక తొలిసారిగా లోక్సభలోకి అడుగుపెట్టారు. ఎరుపు నలుపు రంగు రాజ్యాంగ ప్రతిని చేతబూనిన ఆమె హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జై హింద్ అని నినదించారు. ఈ సందర్భంగా తోటి కాంగ్రెస్ ఎంపీలు జోడో జోడో భారత్ జోడో అని నినదించారు. ప్రియాంక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలు రెహన్, మిరాయా, ప్రియాంక అత్త మౌరిన్ వాద్రా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు గ్యాలరీలో కూర్చొని తిలకించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ప్రియాంక తోటి కాంగ్రెస్ ఎంపీలతో పాటు 4వ వరుసలో కూర్చున్నారు. తర్వాత సభా కార్యక్రమాలు మొదలు కాగానే అదానీ అంశంపై చర్చలు ప్రతిపక్షాలు పట్టుబట్టిన సమయంలో ప్రియాంక తన సీటులో నుంచి లేచి తోటి ఎంపీలకు మద్దతుగా నిలిచారు. సభ వాయిదా పడ్డాక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను పలకరించారు. గాంధీ కుటుంబంలో ముగ్గురు ఒకేసారి పార్లమెంటులో సభ్యులుగా కొనసాగడం విశేషం. తల్లి సోనియా రాజ్యసభలో, అన్నా చెల్లెలు రాహుల్, ప్రియాంక లోక్సభలో ఆసీనులయ్యారు. దేశ సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటుదాం, దేశం కోసం పోరాడుతా, రాజ్యాంగం నియమావళితో కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ వేదికగా బలపరుస్తా, మాకు రాజ్యాంగం కంటే మించింది మరొకటి లేదు, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం కొనసాగుతుంది అని ప్రమాణ స్వీకారం తర్వాత మీడియాతో ప్రియాంక వ్యాఖ్యానించారు.